అండి నేను ఈరోజు చెప్పబోయేది మన టీవీలో ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఉంటాయి కదా! అది ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో చెప్పబోతున్నానండి. ముందుగా నేను ఆండ్రాయిడ్ టీవీలో యాప్టాయిడ్ టీవీ యాప్ దగ్గరికి వెళ్ళి ఏడీబీ ఆండ్రాయిడ్ అని సెర్చ్ చేస్తున్నానండి. ఏడీబీ ఆండ్రాయిడ్ టీవీ అని సెర్చ్ చేస్తున్నాను. ఈ ఏడీబీ ఆండ్రాయిడ్ టీవీ యూజెస్ ఏంటంటే మన ప్రీ ఇన్‌బుల్ట్ యాప్స్ ఉంటాయి. అవి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనకు నచ్చనివి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఆ యాప్స్‌ని. మంచివి ఉన్నాయేమో ఉంచుకుంటాం, లేనియేమో అన్‌ఇన్‌స్టాల్ చేయటమే అండి. డిఫాల్ట్‌గా కొన్ని టీవీలకి అమెజాను, జీ5 ఇంకా ఆహా! అలా డిఫాల్ట్‌గా వస్తాయి. అయి ఆటోమేటిక్‌గా అప్డేట్స్ వస్తాయి. మనకి ఎగ్జాంపుల్‌గా టీవీ ఆ యాప్స్ అక్కర్లేదు అనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఏడీబీ టీవీ ఇదండి. నేను యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆ యాప్‌ని ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేశాను. ఓపెన్ చేయంగానే మనకి ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రీమెంట్ ఓకే చేయాలి. మనం గ్రాంట్ యాక్సెస్ ఇచ్చుకోవాలండి. సిస్టమ్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి యాప్స్ అని ఉంటుంది. ఆ యాప్స్ దగ్గరికి వెళ్ళాలి. యాప్స్కి వెళ్ళి ఏడీబీ టీవీ అని ఉంటుంది కదా, ఆ యాప్ ఇన్స్టాల్ చేసాం కదా, అక్కడికి వెళ్ళి అదిగోండి ఏడీబీ టీవీ అక్కడికి వెళ్ళి పర్మిషన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టోరేజ్ అనేబుల్ చేసుకోవాలండి. డిజేబుల్ ఉంటే యాప్ పర్మిషన్ నేను అనేబుల్ చేశానండి. నేను ఎంత ముందరే అన్ని గ్రాంట్ యాక్సెస్ ఏడీపీ డెవలపర్ ఆప్షన్స్ కూడా అనేబుల్ చేశానండి. మీకు తెలిసినయే. అనేబుల్ డెవలపర్ సెట్టింగ్స్ ఎలా అనేబుల్ చేసుకోవాలో అవన్నీ మీకు తెలుసండి. అనేబుల్ ఏడీపీ డీబ్యాగింగ్ కూడా అంతే. ఈ ఫస్ట్ 4 స్టెప్స్ అలో చేస్తేనే ఈ ఏడీపీ టీవీ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యిద్దండి. కనెక్ట్ చేయటమే. కనెక్టింగ్ ప్రాసెసింగ్ జరుగుతుందండి. ఇది ఏడీపీ టీవీ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అండి ఇది. ఇక్కడ మనకి ప్రీ ఇన్‌స్టాల్డ్ బ్రౌజర్ ఉంటాయండి. అవి కనబడతాయి. ఈ డెవలపర్ ఆప్షన్ ప్రో వెర్షన్ అది. మరి నేను ఎగ్జిట్ అయిపోయాను. నేను ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను కాబట్టి. మనకు కావాల్సిన యాప్స్ ఏమైనా ఉంటే అవి చూసుకుంటామే. జాగ్రత్తగా అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలండి చేసే యాప్‌ని కూడా. లేకపోతే మన టీవీ ఒకసారి వర్క్ అవ్వదు. నేను ఎగ్జాంపుల్గా ఊరికే సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి ఇవి చూస్తున్నాను వెర్షను అవి. ఇంకా ఏమేమి ఉన్నాయి యాప్స్ చూస్తున్నానండి. ఇవన్నీ మన టీవీలో ఉన్న యాప్స్. వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయకూడదు. టీవీ స్టోరేజ్ అని, సిస్టమ్ సెట్టింగ్ స్టోరేజెస్ అని వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. నా ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్ 9 అండి. నేను ఎగ్జిట్ అయిపోయాను యాప్ నుంచి. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒకటి అన్‌ఇన్‌స్టాల్ చేసి చూపిస్తానండి. శాంతం ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, అది అన్‌ఇన్‌స్టాల్ చేసి చూపిస్తానండి. ఈ బ్రౌజర్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి చూపిస్తా. ఏడీబీ టీవీ యాప్ది. నేను మళ్ళీ ఏడీబీ టీవీ యాప్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేశాను. క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఈ లెఫ్ట్ మెనూ దగ్గర ఏంటంటే ఆల్ డేట్ అవన్నీ ఉంటాయండి. డెవలపర్ ఆప్షన్స్ అయ్యి లెఫ్ట్ మెనూని సెలెక్ట్ చేసుకోమాకండి. నేను ఇప్పుడు బ్రౌజర్ దగ్గరికి సెలెక్ట్ చేసుకుంటున్నా. డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చింది కదా మన టీవీలోకి. అదిగోండి డిఫాల్ట్ బ్రౌజర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ యాక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ అని క్లిక్ చేశానండి. అదిగోండి అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది ఆ బ్రౌజరు. కానీ ఈ ఆండ్రాయిడ్ టీవీ ఏంటంటే లోగో అలాగే ఉండిపోయిద్దండి. నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. ఆ యాప్ నుంచి ఏడీపీ టీవీ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. మీకు ఇప్పుడు బ్రౌజర్ దగ్గరికి వెళ్తే క్లిక్ అవ్వదండి. ఇక్కడ బ్రౌజర్ దగ్గర క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేయగానే మనకి కింద యాప్ వాజ్ నాట్ ఇన్స్టాల్డ్ అని కనపడిద్దండి. అది కూడా చూపిస్తాను మీకు. అది బ్రౌజర్ యాప్ వాజ్ నాట్ ఇన్స్టాల్డ్. ఈ బ్రౌజర్ని నేను అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా టీవీకి ఇది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా ఏడీబీ టీవీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అన్వాంటెడ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.